దశరథ, నీ పూర్వుల ధీరోదార గుణ సంపత్తి నీవెరంగుదువు, నేనెరంగుదును. అయినను నేనిప్పుడు అర్థింపవచ్చినది నిన్ను గాని నీ తాత తల్లిదండ్రులను కాదు. అంతటి సత్యసంధుడవటంచును పల్కితి నీవుగాన, ఆలోచించు యథార్థమింక నుపశేఖరా, మాట తొలంగబోను ఓగాంతుడవైన నీ కులము గణ్యతగాంచు, మదీయ కార్యం అత్యంత శుభంబు కూర్చు, సుతులందరి తోడుతా నీకు మేలుగన్. అలాగునా, అటులైనా మంచిదియే. స్రష్ట సృష్టికే ప్రతి సృష్టి సల్పినట్టి, గాది పట్టినన్ని స్వల్ప కార్యమునకు, యాచనా వృత్తి పూజ చాచువేళ మరలవచ్చునే జన్మ జన్మలకైనా. ఇందుమతి నందన, కావలసిన వారు రావలేను గాని ఇందు రథములేలా రధికులేలా హరులేలా హరులేలా, అందులకు నీవు నేను కూడా పనికిరాని వారమే. అతి పుణ్యం బగు దివ్య యజ్ఞ ఫలితం వాసించి సద్భక్తిమై, క్రతువారంభము సేయుచో దశరథ, గర్వాందులో దైతులు ధతి మీరంగుముగూడి భంగపరు భంగాబూనిరి, అవ్వారలం హతమార్బంగల రామ లక్ష్మణులను ఆయాగార్థమౌపిముపుమా. అడిగినది ఇచ్చదమనుకుంటే కానీ రామ సహాయమును మాత్రం ఇయ్యవని నేను అనుకుంటున్నా. మాట చెల్లించుకోగల మాట దండవు అనుకుంటే కానీ దశరథ, విశిష్ట తపోనిష్ట గరిష్ఠుండ నాకు నాతోడ నానీకి పరిహాస ప్రసంగం. అనుమాత్రంబు భయంబులేక తగు మర్యాద క్రమంబోవి, సత్య నిరూదికి నిజ వంశ గౌరవముల న్యాయంబుగా వింప, ఈ మునితో నా ఇటువంటి హాస్యవచనంబుల్ మామకావీల వీక్షణ నేత్రానల కీలలనాడు నిన్ను భస్మంబుగా వింపనే. రాజా, నా సవనము కొనసాగవలయునని పలికితివి, రాముని పంపనని ఖండితముగా చెప్పితివి. అట్టి ఎడ ఈ రెండు కార్యములను సమకూరుటట్లు రాము పంపగ సవన కార్యంబు లేదు, యాగమొనరింప మీ రాముడన పరంబు, స్వర్గమేదియో ఒక్క మార్గంబుగాని, రెండు కార్యములన గోడుట ఉండవయ్యా దశరథ. దశరథ, నీ కుమారులు సామాన్య రాకుమారులు అనుకుంటివా? కాదు కాదు, అసమమ పరాక్రమ సహాయాలు
రాక్షసుల వధింపగాగలరు. సంయమేంద్రుడు మెచ్చ ఇంక నీ దొసగు హరింప దిగ్విజయదులన్నయముగా సంతసపడు బంధమిమిత ముదంబు కటింప వసుంధరావరా. విజయోస్తు రామభద్ర, కూర్చో. సకల మంత్ర విద్యలకు సారమైన బల అతిబల విద్యలు ఉపదేశిస్తాను. వీటి వల్ల ఆకలి అలసటలుండవు. బాహుబలములో, బుద్ధి కుశలతలో, సౌందర్యంలో నీకు సరిసాటి వారుండదు. అజేయుడవు, తేజస్వి అవుతావు గ్రహి. అదిగో తాటక అరుపు. తాటక మాయ పూర్వము సుకేతుడు రాక్షసుడికి రథం వల్ల 1000 ఏనుగుల బలంతో ఆ తాటక జరిగింది. సుందుడనే రాక్షసుని పెండ్లాడి మారీచ సుబాహులనే 2 రాక్షసులకు జన్మనిచ్చింది. సుందుని మరణానికి అగస్త్య మహామునే కారణమని అతని మీద పంతము పట్టి దానికి అతడు కోపించి కుమారులతో సహా రాక్షసుడి కమ్మని మాంసం తిని బ్రతకమించాడు. నరవాసన సోకితే శత్రువు వలె మీద పడుతుంది. రామచంద్ర, శస్త్రము సంధించు, ఈ మాయను వేయించు. ఓ మారీచ సుబాహులారా, మూర్ఖులారా, మీ రావణుని మిమ్ములను కూడా యమపురికి నంప నారాయణుడే నరుడై జన్మించిన విషయం మీకే తెలియదుగా. నేడా శంకర ప్రభావమ్మన ఒక ఇంచుక బలవంతులమైతిమి కదా అని మిట్టిపడుచుంటిరే. ఇంతకు ముందు నిర్జరేంద్రుని దాటికి నిలువలేక సర్వభూమి ఉత్తర రాజ్య సర్వుడికి దక్షిణాట విలంకలో దాగియున్న పారుబోధులు మీదొక బ్రతుక చెప్పుమా. రాఘవ, నీకు ఈ తాటక వృత్తాంతం తెలియక నీ వీటిలంగా ఆలోచించుచుంటివి. లోక కంటకయగు ఈ తాటక పట్ల ధర్మాధర్మ విచక్షణ చేయరాదు. ఆడదటంచును ఊరగదయంగనుచుంటివి న్యాయమించి ఈ ఆడుది చేయుదుండగములు అర్థమయ్యన నీకు. ఇటులే ఆడదటంచునింక జాలితలంబమాని చండదవదాని వేగ ప్రళయం మగును ఇపు లక్ష్మణాగ్రజా.